ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేరు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తాను. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు. నో 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 నో, మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్. ఎందుకోసం చెప్తున్న ఈ మాట? నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద, మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ పింగడ దుంకిండు ఆ స్పీచ్ లా. మాట్లాడుకుంటే ఏమంటారు? నేను పాలమూరు రంగారెడ్డికి 4,300 కోట్లు ఇచ్చినాను. ఏడ ఇచ్చారు 4,300 కోట్లు? ఇస్తే ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయాలి కదా. ఏమి ఇయ్యలే. నారాయణపేట్ కొడంగల్ స్కీమ్ కి ఒక 1000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి, 1000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్ లో లేకుండే, కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చింది. అడ్వాన్స్ ఇచ్చిండ్రు. నారాయణపేట కొడంగల్ మరి పని చేసిరా? చేయలే. ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అయితా ఉన్నది. అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు. మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ఈ ప్రాజెక్టుకు మీరు నీళ్లు ఇవ్వలేకపోవడం అన్నది 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి.